హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో అయితే కట్ వర్క్ డిజైన్ బోట్ నెక్ కట్ వర్క్ అయితే చూపిస్తున్నానండి. మనం స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో ఫస్ట్ టైం స్టిచ్చింగ్ చేసి కట్ వర్క్ స్టిచ్ చేసే వాళ్ళైనా సరే చాలా ఈజీగా చేసుకునేలాగా టిప్స్ అయితే ఉన్నాయండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. అలా అయితే మీరు ఫస్ట్ టైం స్టిచ్చింగ్ చేసినా సరే కట్ వర్క్ అనేది ఈజీగా స్టిచ్చింగ్ చేసుకోగలుగుతారు. అలాగే ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేసి చెప్తారండి. ఇలా మనము స్టార్ట్ చేసుకునేటప్పుడు మనము క్యాన్వాస్ అయితే కటింగ్ చేసుకున్నాము కదా, ఏ షేప్లో కట్ చేసుకున్నామో కరెక్ట్గా దాని పక్క నుండే స్టిచ్చింగ్ అనేది పడేలాగా పెట్టుకోవాలండి. మనకి నార్మల్గా కుట్టు అనేది ఇంకొంచెం చిన్నగానే పెట్టుకోవాలి. ఎందుకంటే మనం మళ్ళీ పైనుండి అయితే స్టిచ్చింగ్ వేసుకోము కదా, లోపలికి రివర్స్ తీసుకుంటాము. ఇలా మనం ఎలా ఉందో షేపు అలా అయితే ఇచ్చుకుంటూ స్లోగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలండి. మనకి కార్నర్లు మొత్తము మనం ఎలా కట్ చేసుకున్నామో క్యాన్వాస్ కరెక్ట్గా అలాగే స్టిచ్చింగ్ అనేది వేసుకుంటూ రావాలండి. మూలల దగ్గర కరెక్ట్గా మూల దగ్గరికి వెళ్ళిన తర్వాత నిడిల్ అనేది కిందికి ఉంచి పాదాన్ని పైకి లేపి స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలండి. చాలా స్లోగా వేసుకోవాల్సి వస్తుంది. కట్ వర్క్ అనేది టైం టేకింగ్ తీసుకుంటుంది, కానీ స్టిచ్చింగ్ అనేది మనం ఓపికతో చేసుకుంటే చాలా నీట్గా వస్తుందండి. నేనైతే వీడియోని ఫాస్ట్గా పెట్టాను. మీకు మరీ లెంతీ అయితే చూడడానికి ఇబ్బందిగా ఉంటుంది కదా, అందుకని కొంచెం ఫాస్ట్గా పెట్టాను. చాలా స్లోగా స్టిచ్చింగ్ అనేది వేసుకుంటూ పోవాలండి. స్లోగా చేసుకుంటే చాలా నీట్గా అయితే వస్తుందండి. ఎక్కడ వీడియోని అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. ఫ్రంట్ ఓపెన్ అది కూడా కట్ వర్కే ఉంటుంది. అలాగే మీకు కటింగ్ వీడియో కూడా కటింగ్ను క్యాన్వాస్ అనేది మనము గమ్ము పెట్టి ఐరన్ చేసుకుంటాం కదా, క్యాన్వాస్ అనేది పెట్టుకొని ఐరన్ చేసుకుంటాం కదా, ప్రతి ఒక్క వీడియో అయితే పోస్ట్ చేశానండి ఆల్రెడీ. బ్లౌజ్కి సంబంధించి చాలా బాగుంటుంది. మీరు ఖచ్చితంగా ఫస్ట్ టైం కట్ వర్క్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసే వాళ్ళైతే వీడియోని మొత్తము మన ఛానల్లోకి వెళ్ళి స్టార్టింగ్ నుంచి అయితే చూడండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీరైతే స్టిచ్చింగ్ అనేది మీరు కట్ వర్క్ బ్లౌజ్ అనేది మంచిగా స్టిచ్చింగ్ అయితే చేసుకోగలుగుతారు. అంత టిప్స్ అనేది అర్థమయ్యేలాగా ప్రతి ఒక్కటి అయితే షేర్ చేశాను. ఇలా కార్నర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత నిడిల్ని లోపలికి ఉంచేసుకొని పాదాన్ని అనేది పైకి అనుకుంటూ ఇలా మనం షేప్ ఎలా ఉందో అలా అయితే స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలండి. కట్ వర్క్ ఉంటుంది కదా, మనకి మొత్తము క్యాన్వాస్ పక్క నుండే స్టిచ్చింగ్ అనేది రావాలి. ఇలా వచ్చిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలి. ఎక్కడైనా మనకి ఇంకొంచెం క్యాన్వాస్ పక్క నుండి కాకుండా ఇంకొంచెం లాంగ్గా స్టిచ్చింగ్ వచ్చిందనుకోండి, అది ఎలా షేప్ అనేది సరిగా రాదనమాట. అలా ఉన్నప్పుడు మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని దాని పక్క నుండే వేసేలాగా షేప్ అనేది నీట్గా వచ్చేలాగా ఇచ్చుకోండి ఫ్రెండ్స్. అలాగే మనం కటింగ్ చేసేటప్పుడు కూడా అన్నీ ఈవెన్గా వచ్చేటట్టు కటింగ్ అనేది చేసుకోవాలి. ఆ కటింగ్ కూడా ఎలా చేసుకోవాలో ప్రతి ఒక్కటి మెజర్మెంట్స్తో సహా నేనైతే వీడియోస్ అయితే చేసి పెట్టానండి. ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే మన ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ ఒకసారి చెక్ చేసుకొని మీకు యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. ఓకే అండి. మొత్తం ఇలా చేసుకున్న తర్వాత మనకి ఇలా చూసుకొని ఒకసారి అయితే కటింగ్ చేసుకోవాలండి. ఎక్స్ట్రా క్లాత్ అనేది కటింగ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ కటింగ్ చేసుకునేటప్పుడు మనం ఒక పావించు క్లాత్ అయితే ఉంచుకోవాలండి. పావించి క్లాత్ ఉంచుకొని మొత్తము మనం షేప్ ఎలా ఉందో అలాగే కటింగ్ చేసుకోవాలి. అంతా ఈవెన్గా ఉండాలండి. మరీ ఎక్కువ క్లాత్ ఉంచుకున్నా కూడా మనకి లోపలికి ఫోల్డ్ అవ్వదన్నమాట. అలాగే మరీ తక్కువ క్లాత్ ఉంచుకుంటే మొత్తం పిగిలిపోతుంది బ్లౌజు. ఒక పావించి అయితే ఖచ్చితంగా ఉంచుకోవాలండి. పావించు మార్జిన్ ఉండేలాగా చూసుకొని క్లాత్ మిగతాదంతా ఎక్స్ట్రా క్లాత్ అంతా మనకి ఎలా షేప్ ఉందో అలాగే ఇచ్చుకుంటూ స్లోగా కటింగ్ అయితే చేసుకోవాలండి. కొంచెం టైం అయితే పడుతుంది. మరీ ఇంట్రెస్ట్ పెట్టి కటింగ్ అయితే చేసుకోవాలి. కొంచెము తేడా అయినా కూడా లోపలికి కట్ అయిపోతుందన్నమాట మనకి. చూసుకుంటూ కటింగ్ చేసుకోవాలి. ఇలా ఇంత క్లాత్ అయితే మనం ఉంచుకోవాలండి. ఉంచుకున్న తర్వాత మనకి కార్నర్స్ ఉంటుంది కదా డిజైన్ దగ్గర, ఇలా టక్స్ ఇచ్చుకోవాలి. టక్స్ కూడా చాలా స్లోగా చూసుకుంటూ ఇచ్చుకోవాలండి, లేదంటే లోపలికి కట్ అయిపోతుంది. అలాగే మనం స్టిచ్చింగ్ చేసిన థ్రెడ్ అనేది కట్ అవ్వకుండా చూసుకుంటూ ఇలా కట్స్ అయితే ఇచ్చుకోవాలి. టక్స్ ఇచ్చుకున్న తర్వాత మొత్తం మనకి ఎన్ని ఉంటాయో కార్నర్ దగ్గర ఇలా చూసుకుంటూ మొత్తం టక్స్ అయితే పెట్టుకోవాలండి. చాలా స్లోగా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత మొత్తం మనము ఒకసారి రివర్స్ తీసుకుందాం. అయితే మనము క్యాన్వాస్ మీద
ఐరన్ చేసుకున్నాం కదా, మళ్ళీ తడిసినప్పుడు గిట్లా ఓపెన్ కాకుండా ఓన్లీ లైనింగ్ క్యాన్వాస్ కలిపి ఒక స్టిచ్ అయితే వేసుకోవాలండి. అది ముందుగా మనం వేసుకున్నా పర్లేదు, నేనైతే ముందు వేయలేదు, అందుకనే ఒక కుట్టు అయితే వేసుకోవాలి. మొత్తం మనము కట్ వర్క్ ఇచ్చిన దగ్గర నుండి కాకుండా కొంచెం మధ్యలో నుండి అన్నట్టుగా వేసుకోవాలండి. అలా వేసుకుంటేనే లోపలికి మంచిగా ఫోల్డింగ్ అవుతుంది. ఇటు చివరికి అయితే వేయకూడదండి. ఇలా వేసుకున్న తర్వాత లోపలికి ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనం లోపలికైతే ఫోల్డింగ్ చేసుకుందాము. ఇలాగే మనము కట్ వర్క్‌లో ఇంకా ఎలాంటి డిజైన్ అయినా, మొత్తము రౌండ్ నెక్ అయినా, ఇంకా ఏ డిజైన్ అయినా కూడా ఇలాగే స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలండి. ఇలా మనం వేలుతోటి నొక్కుతూ లోపలి నుంచి ఇలా బయటకి అనుకోవాలండి. వేలుతోటి నొక్కుతూ బయటికి అనుకుంటే మొత్తం మనం షేప్స్ అనేది బయటికి తీసుకోవాలన్నమాట. మొత్తం లోపల నుండి అన్నీ ఈవెన్‌గా తీసుకున్న తర్వాత మొత్తం ఇలా నొక్కుతూ బయటికి అనుకోవాలి. అనుకుంటే మనకి ఈజీగా వచ్చేస్తుందండి. మనం క్లాత్ అనేది కరెక్ట్‌గా కట్ చేసుకున్నాం అనుకోండి, మనకి కరెక్ట్‌గానే వస్తుంది. స్టిచ్చింగ్ కూడా మనం వేసేటప్పుడు చాలా స్లోగా వేసుకోవాలి. మనము స్టిచ్చింగ్ వేసేదాన్ని బట్టి షేప్ అనేది నీట్‌గా వస్తుందండి. ఇలా వేసుకున్న తర్వాత మొత్తం ఇలా అయితే అనుకోవాలి. ఇంకేమన్నా ఎక్స్ట్రా క్లాత్ ఉన్నా సరే ఇలా వేళ్ళతో అయితే బయటకి అనేసుకోవాలి. అనుకున్న తర్వాత ఇలా వస్తుందండి మనకి డిజైన్ అయితే మొత్తం ఈవెన్‌గా మనం స్టిచ్చింగ్ చేసినట్టుగా మొత్తం అయితే వచ్చేస్తుంది. మనం పైనుండి అయితే స్టిచ్చింగ్ వేయట్లేనండి. ఇలా అలా కూడా వేసుకోవచ్చు. కావాలంటే క్లాత్‌ని బట్టి అలా వేసుకోవచ్చు. ఇప్పుడు దీనికైతే అవసరం లేదు. మనకి ఇలాగే నీట్‌గా ఉంటుంది స్టిచ్చింగ్ వేయకుంటేనే. ఇలా అయితే చూడండి ఒకసారి. మొత్తం ఇలా బయటకు వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత ఇలా చూడండి అంతా ఈవెన్‌గా వచ్చేసింది. ఇలా వచ్చిన తర్వాత మనము పైనుండి అయితే లాంగ్ కుట్టు మొత్తం జాయింటింగ్ అయితే చేసుకుందామండి. ఇలా చూసుకొని మొత్తం అయితే జాయింట్ చేసుకుందాము. క్లాత్ మొత్తము జాయింట్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం అయితే కటింగ్ చేసుకుంటే ఇది బ్యాక్ పార్ట్ అండి. బ్యాక్ పార్ట్‌లో వెనుక ఫ్లోర్ ఇలా వచ్చిందనమాట డిజైను. ఫ్రంట్ కూడా మనకి ఫ్రంట్ ఓపెన్ పెట్టుకొని ప్రిన్సెస్ కట్ అనమాట. ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ ఇది. ఇలా మొత్తం చెక్ చేసుకుంటూ ఇలా మనము అరచేత్తో ఇలా పట్టుకోవాలండి. ఇలా పట్టుకుంటే మనకి ఈవెన్‌గా వస్తుందన్నమాట. ఇలా మొత్తానికి స్టిచ్చింగ్ అయితే వేసేసుకోవాలి. మన నార్మల్ బ్లౌజుల్లాగానే మొత్తం జాయింట్ అయితే చేసుకోవాలి. జాయింట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కటింగ్ చేసుకోవాలి. ఇలా మొత్తం వేసుకొని కటింగ్ చేసుకున్న తర్వాత ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంటుందండి. ఇది బ్యాక్ పార్ట్ కటింగ్ స్టిచ్చింగ్ అయితే మొత్తం అయిపోయిందండి. బ్యాక్ పార్ట్ అయితే ఇది. ఇప్పుడు ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ అని చెప్పాను కదా, ఫ్రంట్ కూడా మనం అలాగే స్టిచ్చింగ్ అయితే చేసుకుందామండి. ఇలా ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత మనం పైనుండి అయితే మనం లైనింగ్ క్లాత్ అనేది పెట్టుకొని మనం ఇప్పుడు ఎలా వేసుకున్నామో స్టిచ్చింగ్ బ్యాక్ పార్ట్కి దీనికి కూడా అలాగే చూసుకుంటూ స్లోగా వేసుకోవాలండి. మనము ఆల్రెడీ జాయింటింగ్ చేసుకొని ఉంటాం కదా, మొత్తం ఇలా పట్టుకొని లైనింగ్ మించెళ్ళే స్టిచ్చింగ్ అది మనకి లైనింగ్ మీదనే స్టిచ్చింగ్ అనేది పడాలండి. క్యాన్వాస్ మీద స్టిచ్చింగ్ పడకుండా వేసుకోవాలి. అలాగే స్లోగా చూసుకుంటూ ఆ షేప్ అనేది పర్ఫెక్ట్‌గా వచ్చేలాగా వేసుకోవాలి. నీడిల్ అయితే ఖచ్చితంగా కింద పెట్టిన తర్వాత పాదాన్ని పైకి లేపి కట్స్ దగ్గర ఇలా స్లోగా అనుకుంటూ స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి అండి. ఇలా మొత్తం షేపు మనకి ఎలా ఉందో అలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకొని అలాగే లోపలికైతే అనుకోవాలి. స్లోగా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలండి. ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా సరే స్లోగా స్టిచ్చింగ్ చేసుకుంటే చాలా నీట్‌గా పర్ఫెక్ట్‌గా అయితే వస్తుందండి బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇది కూడా మనకి బోట్ నెక్ కొంచెం కిందికి ఇచ్చాననమాట. మొత్తము ఓపెన్ అనేది మన కటింగ్ వీడియోలో చూస్తే మొత్తం అయితే తెలుస్తుందండి. అందుకనే ఈ బ్లౌజ్ అనేది కటింగ్ స్టిచ్చింగ్ అలాగే ఐరన్ చేయడం కూడా ప్రతి ఒక్కటైతే పోస్ట్ చేశానండి. హ్యాండ్స్ కూడా సపరేట్గా వీడియో అయితే చేశాను, వీడియో లెంతీ అవ్వద్దని. ఇలా మొత్తం పావించు మనమైతే మార్జిన్ అనేది పావించు ఉంచుకోవాలండి. క్లాత్ మార్జిన్ అనేది పావించు ఉంచుకొని మొత్తం కటింగ్ అయితే చేసుకోవాలి. కటింగ్ చేసేటప్పుడు కూడా మనకి షేప్ ఎలా ఉందో అలాగే కటింగ్ అయితే చేసుకోవాలండి. అలాగే మధ్య మధ్యలో ఇలా టక్స్ అయితే ఇచ్చుకోవాలి. మన షేప్ దగ్గర కట్ వర్క్ దగ్గర మూలలు తిరగాలి కదా, ఇలా కట్స్ ఇచ్చుకున్న తర్వాత లోపల నుండి చెప్పాను కదా క్యాన్వాస్ మీద ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. మనకి జాయింట్ అయిన తర్వాత
విడిపోకుండా ఉంటుందన్నమాట. మనకి వాటర్‌లో తీసినా గూడా బ్లౌజుకి అనేది జాయింటింగ్ అనేది ఊడిపోకుండా ఉంటుందన్నమాట. ఇలా వేసుకున్న తర్వాత ఇలా వేలుతో నొక్కుతూ అయితే లోపల నుండి బయటికైతే ఓపెన్ చేసుకోవాలండి. మనం స్టిచ్చింగు అలాగే టక్స్ అనేది నీట్‌గా ఇచ్చుకుంటే మనం ఇలా అనంగానే బయటికైతే వస్తుందండి. షేప్ అనేది పర్ఫెక్ట్‌గా వస్తుంది. మనం స్టిచ్ చేసిన దాన్ని బట్టే షేప్ అనేది బయటికొస్తుందన్నమాట. మరీ ఇట్లా రాకుండా ఉంటే మనం మూలల దగ్గర టక్స్ అనేది సరిగా ఇచ్చుకోనట్టు మళ్ళీ ఒకసారి చూసుకొని టక్స్ అనేది ఇచ్చుకోవాలి. లోపల థ్రెడ్డు, క్లాత్ ఏది కట్ కాకుండా మనం కట్ చేసుకున్నామంటే పర్ఫెక్ట్‌గా వస్తుందండి. అలాగే ఇది కూడా జాయిన్ చేసుకొని 2 కూడా అలాగే చేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి కాజా బటన్ పట్టీ అనేది వేసుకోవాలి. ఇదైతే నేను చూపించలేదండి. నార్మల్‌గా మనకు ప్రిన్సెస్ బ్లౌజ్ అయితే ఎలా జాయిన్ చేసుకుంటామో అలాగే జాయింట్ అయితే చేసుకున్న తర్వాత మొత్తం మనం బ్లౌజ్ స్టిచ్చింగ్ లాగానే మనం ఇప్పుడు జాయిన్ చేసేటప్పుడు కటింగ్‌లో చూస్తే మనకు అర్థమవుతుంది. పైనుండి అయితే జాయిన్ చేసుకోవాలండి. కింద కొంచెం ఎక్స్ట్రా క్లాత్ ఉన్నా కట్ చేసుకోవచ్చు. ఇది ఈ షేపు అనేది ఇచ్చుకునేటప్పుడు మనం క్లాత్‌ని అనేది లాగకూడదండి. నార్మల్‌గా లూజ్‌గా అలా పట్టేసుకొని స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. లేదంటే ఇట్లా బుగ్గల్లాగా వచ్చేస్తుందనమాట. క్లాత్ అనేది నీట్‌గా రాదు. అలాగే ఇంకొకటి కూడా స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలండి. సేమ్ అలా వేసుకున్న తర్వాత 2 ఒకే దగ్గర పెట్టుకొని మనకైతే 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉంటుంది కదా! ఆ ఎక్స్ట్రా క్లాత్ అనేది కటింగ్ అయితే చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత ఇప్పుడైతే నేను ఉక్స్ పట్టి, కాజా పట్టి ఎలా వేసుకోవాలో చూపిస్తాను. నార్మల్‌గా మనం వేసుకున్న లాగానే వేసుకోవాలండి. ఒకదానికైతే నడుం బెల్ట్ వేస్తున్నాను. వేసేటప్పుడు షేప్ ఇచ్చుకున్న దగ్గర ఒక 1/2 ఇంచ్ అయితే లోపలికి ఫోల్డ్ చేసుకొని వేసుకోవాలండి. నార్మల్‌గా మనము ప్రిన్సెస్ కట్ ఎలా కుడతామో అలాగే స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. ఇక్కడ మనం షేపు స్టిచ్చింగ్ జాయిన్ చేసుకున్న దగ్గర ఇలా లోపలికి 1/2 ఇంచ్ అయితే ఫోల్డ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత పైనుండి ఒక ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకొని పైనుండి అయితే ఒక స్టిచ్చింగ్ వేసుకొని లోపలికి ఫోల్డ్ చేసుకొని స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలండి. ఫ్రంట్ కాబట్టి మనం ఎమ్మింగ్ అయితే చేయాల్సిన పని లేదు. ఇలా మిషన్ కుట్టే వేసేస్తాను. బ్యాక్ సైడ్ అయితే ఎమ్మింగ్ ఇచ్చేస్తానన్నమాట. ఎమ్మింగ్ ఉండేలాగా పెట్టేస్తాను. ఫ్రంట్ సైడ్ కదా! మనమైతే ఇలా జాయిన్ చేసుకోవాలి. అలాగే ఇంకొకటి కూడా అలాగే జాయిన్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనము ఈ కట్ వర్క్ అనేది నేను ఎలా కట్ చేసుకోవాలో చెప్పాను కదా! ఇలా చూడండి. ఇలా అయితే హాఫ్ సర్కిల్ అయితే కట్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు మనం కాజా పట్టి అలాగే ఉక్స్ పట్టి వేసుకోవాలండి. ఫ్రంట్ ఓపెన్ బ్లౌజు ఇది కట్ వర్క్ కదా! కట్ వర్క్ అయినా కూడా లోపలికి ఫోల్డ్ చేసుకొని మనం నార్మల్ బ్లౌజులకి ఎలా ఇచ్చుకుంటామో అలాగే ఉక్స్ పట్టి అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలండి. పైనుండి ఉక్స్ పట్టి అయితే డబల్ పెట్టుకొని పైనుండి అయితే పెట్టుకొని స్టిచ్చింగ్ చేసుకుంటాం కదా! లోపలికి ఫోల్డ్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అనేది లోపలికి ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత పైనుండి ఒక కుట్టు వేసుకోవాలి. వేసుకొని లోపలికి ఫోల్డ్ చేసుకొని వేసేసుకుంటే అయిపోతుంది. నార్మల్‌గా మనం అన్నిటికీ ఎలా వేసుకుంటామో అలాగే వేసుకోవాలి. ఇక్కడ పైనుండి అయితే ఒక స్టిచ్చింగ్ వేసుకుంటే సరిపోతుంది. అలాగే పైన కింద కూడా మనము ఇలా రఫ్ ఇచ్చుకోవాలండి. అలా అయితేనే ఓపెన్ కాకుండా ఉంటుందన్నమాట ఉక్స్ పట్టి, కాజా పట్టి అనేది. ఇలా పైనుండి పెట్టుకొని లోపలికి ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి అండి. ఇలా ఉక్స్ పట్టి జాయిన్ చేసుకున్న తర్వాత మనం కాజా బటన్ పట్టి కూడా అలాగే జాయింట్ అయితే చేసుకోవాలండి. కాజా పట్టి మనం సింగిల్‌గా వేసుకొని లోపల నుంచెళ్ళి మీదికైతే ఫోల్డ్ చేసి వేసేసుకుంటాం కదా! అలా వేసుకున్న తర్వాత ఇలా షోల్డర్స్ అయితే జాయిన్ చేసుకోవాలి. షోల్డర్స్ అనేది మనం కట్ వర్కు కటింగ్ చేసుకున్న దాన్ని బట్టి అయితే ఉంటుందండి. ఇప్పుడు మనం బోట్ నెక్ కదా! గల్ల సైడ్ ఏమో పావించు తీసుకుంటే మనకి షోల్డర్ సైజ్ టు 1/2 ఇంచ్ అయితే తీసుకోవాలి. మన నార్మల్ బ్లౌజ్ అయితేనేమో రివర్స్ తీసుకుంటాం కదా! ఇలా చూడండి. ఇక్కడ నేను క్లియర్‌గా చూపిస్తాను. ఇగో ఇలా పట్టేసుకొని 2 జాయిన్ చేసుకొని ఒక సైడ్ పావించు తీసుకోవాలి. షోల్డర్ సైజ్ 1/2 ఇంచు క్రాస్‌గా వేసుకోవాలన్నమాట. అలా వేసుకున్న తర్వాత ఇప్పుడైతే మొత్తము జాయింట్ అయితే అయిపోయిందండి. హ్యాండ్స్ స్టిచ్చింగ్ అనేది సపరేట్‌గా పోస్ట్ చేస్తాను. ఆల్రెడీ వీడియో లెంతీ అవుతుంది కదా! హ్యాండ్స్ అనేది ఇంకొక వీడియోలో వస్తుంది. ఇప్పుడైతే హ్యాండ్స్ స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత మనం నార్మల్‌గా హ్యాండ్స్ అనేది ఎలా జాయిన్ చేసుకుంటామో మధ్యలో నుండి పెట్టేసుకొని జాయింట్ అయితే చేసుకోవాలండి. హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు అస్సలు లాగకూడదండి. లాగితే మనకి బుంగల్లాగా వచ్చేస్తుంది. మళ్ళీ హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు ఎప్పుడైనా కూడా మనం
మధ్యలో నుండే జాయింట్ అయితే చేసుకోవాలండి. మధ్యలో మనం టక్స్ ఇచ్చుకుంటాం కదా, మధ్యలో నుండే జాయింట్ అయితే చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత 2 అలాగే డబల్ కుట్టు వేసుకొని ఇంకొక కుట్టు అయితే వేసుకోవాలండి. ఇంకొక హ్యాండ్ కూడా అలాగే జాయింట్ అయితే చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనం సైడ్ కుట్లు ఎలా వేసుకోవాలో చూపిస్తాను. నేనైతే మెజర్మెంట్స్ తోటే స్టిచ్చింగ్ అయితే చేశానండి. ఆల్రెడీ కటింగ్ వీడియోలో చెప్పాను. మెజర్మెంట్స్ తోటే చేస్తాం కదా, ఇలా మధ్యలోకి పట్టేసుకోవాలండి. మనకి హాఫ్ సర్కిల్ లాగా రావాలి. కరెక్ట్గా మధ్యలోకి పట్టుకున్న తర్వాత మనకి 2 ఇంచెస్ అయితే మార్జిన్ ఉంచుకుంటాం కదా, అలా 2 ఇంచెస్ వదిలేసుకొని స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలండి. లేదంటే సైజ్ బ్లౌజ్ ఉందనుకోండి, సైజ్ బ్లౌజ్ తోటి జాయింట్ అయితే వేసుకోవచ్చు. నేనైతే 2 ఇంచెస్ అయితే మార్జిన్ పెట్టుకున్నాను కదా, 2 ఇంచెస్ తోటి వేసుకున్న తర్వాత ఒకసారి మనం చెక్ చేసుకుంటే ఈవెన్గా వస్తుందో రాలేదో ఒకసారి అయితే చెక్ చేసుకోవాలి. అలాగే మనకి ఆర్మ్ దగ్గర కూడా ఒకసారి అయితే కొలుచుకోవాలండి. హ్యాండ్ జాయింటింగ్ దగ్గర కొలుచుకున్న తర్వాత మార్కింగ్ ఇలా పెట్టేసుకొని 2 ఇంచెస్ తోటి వేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. ఇంకేమన్నా లూజ్ టైట్ ఉంటే మళ్ళీ ఒకసారి టేప్తో చెక్ చేసుకొని ఇంకొక స్టిచ్చింగ్ అయితే వేసుకోవచ్చండి. ఇలా మనం చూసుకుంటూ వేసుకోవాలన్నమాట. ఇక్కడ ఆర్మ్ దగ్గర కూడా ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుండి మొత్తం అయితే మనం జాయింట్ అయితే చేసుకోవాలండి. జాయింట్ వేసుకున్న తర్వాత ఒకసారి చూపిస్తాను చూడండి. హ్యాండ్స్ కుట్ట అనేది 2 ఒకే దగ్గరికి రావాలి. అలాగే ఎడ్జెస్ కూడా ఇలా సమానంగా రావాలన్నమాట క్లాత్. ఇంకో సైడ్ కూడా అలాగే వేసేసుకోవాలి. ఇలా రివర్స్ చేసి చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఒకసారి ఇలా రావాలి మనకి ఒక లైన్ లాగా. ఇలా మనం లాగినా కూడా ఇక్కడ కూడా హ్యాండ్ జాయింటింగ్ కూడా 2 ఒకే దగ్గరికి వచ్చాయనుకోండి, మనకి బ్లౌజు సైడ్ జాయింట్లు వేసేటప్పుడే మనకి బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది ఎలా వస్తుందో అర్థమైపోతుందన్నమాట. ఇలాగే మొత్తము పక్క నుండి ఒక 3 కుట్లు అయితే వేసుకోవాలండి. ఒక స్కేల్ లాగా అలా రావాలన్నమాట. అలా వస్తేనే మనకి ఫిట్టింగ్ అనేది చాలా బాగా వస్తుంది. అలాగే సైడ్కు ఒక 3 అయితే వేసుకుంటున్నానండి కుట్లు అనేవి. ఇలా వేసేసుకున్నాక ఒకసారి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇలా సమానంగా వస్తే బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది చాలా బాగా వస్తుంది. వాళ్ళు కస్టమర్స్ మనకి చెప్పాల్సిన పని లేదనమాట. స్టిచ్చింగ్ చేసేటప్పుడే బ్లౌజ్ అనేది ఎలా వస్తుందో మనకు అర్థమైపోతుంది. అలాగే సైడ్కి అయితే ఒక స్టిచ్చింగ్ వేసుకొని తర్వాత మనమైతే ఓవర్లాక్ చేసేసుకుంటే అయిపోతుందండి. లేదంటే లాస్ట్‌కి ఒక స్టిచ్చింగ్ వేసుకొని ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా చూడండి, ఇలా రావాలన్నమాట స్టిచెస్ అనేవి. ఇలా వస్తే బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ చాలా బాగా వస్తుంది. అలాగే ఈ బ్లౌజ్ అనేది ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీరు స్టిచ్ చేసుకొని కూడా స్టిచ్చింగ్ ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ అయితే చేయండి. ఫైనల్‌గా బ్లౌజ్ లుక్ అయితే ఇదండి. హ్యాండ్స్‌కి ఫ్రంటు, బ్యాకు మొత్తము కట్ వర్క్ అయితే ఇచ్చాను. ఇంకా మనకి కస్టమర్స్ కావాలంటే నడుము కూడా ఇచ్చుకోవచ్చు. వీడియోకి ఒక